श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
साईं बाबा 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 साईं बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 42వ అధ్యాయం నిన్నటి తరువాయి. దసరా అంటే బాబాకి ఎందుకెంత ప్రేమ? అయితే 3.5 ముహూర్తాలు అంటే దసరా, దీపావళి తర్వాత వచ్చే పాడ్యమి, చైత్రమాసంలో వచ్చే ఉగాది, ఈ 3 గొప్ప ముహూర్తాలు. వైశాఖ మాసపు అక్షయ తదియలోని సగం గొప్పది. వీటిలో దసరా ముహూర్తం ఎక్కడికి పోవాలన్నా విశేష శుభప్రదమని అంటారు. అది అందరికీ తెలుసు. కానీ ఇలా అనటం కూడా సరికాదు. రాకపోకలు అనేవి లేని వారికి మరణం ఎక్కడుంటుంది? ముహూర్తంతో వారికి ఏం పని? ధర్మాధర్మాల బంధనాలు లేని వారికి, బంధనాలన్నీ అస్తమించిన వారికి ప్రాణం పోవటం అనేది తెలియదు. అలాంటి వారికి నిర్యాణం అనేది ఎలా ఉంటుంది? బ్రహ్మైవ సన్
బ్రహ్మైవ సన్ బ్రహ్మ్యాప్యతి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోని 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 6వ మంత్రంలోని శబ్దం. దీనికి భావార్థం ఏమిటంటే, ఏ ఇచ్చలు లేని పురుషుడికి కర్మఫలం లేకపోవటం వల్ల పునర్జన్మ ఉండదు, కనుక వారికి ప్రాణం పోవటం అనేది ఉండదు. వారు ఈ జగత్తులో బ్రహ్మ అయి ఉండి బ్రహ్మరూపాన్ని ప్రాప్తింపజేసుకుని ఉంటారు. అలాంటి సాయి మహారాజుకి రాకపోకలు ఉండవు. అప్పుడు నిర్యాణ స్థితి అనేది ఎక్కడుంటుంది? ఉత్తరాయణంలో కానీ దక్షిణాయనంలో కానీ ప్రయాణించవలసిన అవసరమే లేని, యథాకాలం దీపం ఆరిపోయినట్లు తమ ప్రాణాన్ని అక్కడికక్కడే తాదాత్మ్యం చేయగలిగిన వారికి వాటితో ఏం పని? భగవద్గీతలోని 8వ అధ్యాయంలో 24-25 శ్లోకాల్లో దక్షిణాయనం కన్నా ఉత్తరాయణంలో దేహత్యాగం చేయడం శ్రేష్టమని ఉంది. ఎందుకంటే అప్పుడు దేహాన్ని వదిలేస్తే యోగులకు మరో జన్మ ఉండదు. కానీ సాయిబాబాకి దీని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. దేహం అప్పుగా వచ్చింది, మహాభూతాలకి అప్పు తీర్చవలసింది. తన కార్యం ముగిశాక ఎవరిది వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత జరగబోయే సంఘటనను ముందే సూచించి బాబా జనులను ఆశ్చర్యచకితులను చేశారు. ఆయన అమూల్యమైన నిర్యాణ సమయం వెళ్ళిపోయింది, కానీ దాని గురించిన స్మృతి శాశ్వతంగా మిగిలిపోయింది. జ్వరాన్ని నిమిత్తంగా చేసుకుని లోకంలోని సర్వసాధారణ పద్ధతిని అనుసరించడం కోసం బాబా అప్పుడప్పుడు మూలిగినట్లున్నా, అప్పుడప్పుడు బాధపడినట్లున్నా మనసులో ఆయన సదా సావధానులై ఉండేవారు. సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో నిర్యాణ కాలం దగ్గర పడగానే సాయిబాబా తమంత తాము పూర్ణ సావధానులుగా స్వస్థ చిత్తంతో లేచి కూర్చున్నారు. ఆ సమయంలోని దరహాస చంద్రికలు వెదజల్లి ఆయన ముఖం చూసి భక్తులకు ఆశ అనే సముద్రానికి ఉప్పెనలా వరదలొచ్చాయి. ఆ భయంకరమైన అభద్రతా సమయం ముగిసిపోయిందని అందరికీ అనిపించింది. ఈ రకంగా భిన్నులై చింతిస్తూ జనులంతా కూర్చుని ఉండగా బాబా నిర్వాణ కాలం దగ్గరికి వచ్చి ఏం జరిగిందో అనండి. ప్రాణం వదలడానికి ఒక క్షణం సమయం ఉన్నప్పుడు బాబా మనసుకు ఏమనిపించిందో ఏమో కానీ దాన్ని దాన ధర్మాలు చేసే వేళగా భావించి ఆయన తమ కప్ని జేబులో చేయి పెట్టారు. తన ప్రవర్తన తన పేరుకు తగ్గట్లుండే లక్ష్మీబాయి షిండే అనే పేరుగల ఒక చక్కని గుణ సంపన్నురాలుండేది. ఆమెకు సదా సాయి చరణాల పట్ల ప్రీతి ఉండేది. ఆమె అప్పుడు ఆ దగ్గరలోనే ఉంది. క్షణంలో తమ దేహం వెళ్ళిపోతుందని తెలిసిన బాబా ఎంతో దక్షతతో లక్ష్మికి కొంత డబ్బును దానంగా ఇచ్చారు. ఈ లక్ష్మీబాయి షిండే మసీదులో ఏదో కార్యాచరణ సంబంధంతో నియమ నిబంధనలు పాటిస్తూ వ్యవహరించేది. పగటి పద్ధతి ఎలా ఉండేదంటే, దర్బారు అందరి కోసం తెరవబడి ఉండేది. దాదాపు ఎవరికీ అడ్డుండేది కాదు. కానీ రాత్రి పరిమితులు చాలా విస్తృతంగా ఉండేవి. సాయంకాలం వ్యాహేళ అయ్యాక అక్కడి నుండి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. తిరిగి మర్నాటి ఉదయమే మసీదుకు వచ్చేవారు. అయితే భగత్ మహల్సాపతి, దాదా కేల్కర్, లక్ష్మీబాయి షిండే వీళ్ళ భక్తిని చూసి వాళ్ళని రాత్రి సమయాల్లో మసీదులోకి రావడానికి బాబా అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ లక్ష్మి ప్రతిరోజు రొట్టె కూర గొప్ప ప్రేమతో బాబాకు పంపించేది. ఆమె సేవను ఎంతని వర్ణించగలం? ఈ రొట్టె వృత్తాంతాన్ని పూర్తిగా వింటే కమనీయ కారుణ్యమూర్తి బాబా దయ అనే వెసదనము, కుక్కలతోనూ పందులతోనూ ఉన్న ఆయన ఏకాత్మత మనకు తెలిసి మనసుకి విస్మయం కలుగుతుంది. ఓ రోజు సాయంకాలం బాబా మసీదు గోడకి ఛాతీ ఆనించి ప్రేమగా భక్తులతో మాట్లాడుతున్న సమయంలో లక్ష్మి అక్కడికి వచ్చింది. తాత్యాబాటిలో ఆ దగ్గరలోనే ఉన్నాడు. ఇంకా ఎవరో కొద్దిమంది కూడా అక్కడ ఉన్నారు. లక్ష్మి బాబాకు నమస్కరించింది. బాబా ఆమెతో ఇలా అన్నారు, లక్ష్మి, నాకు ఆకలి వేస్తుంది. అందుకు బాబా, నేను జొన్న రొట్టె తెస్తాను, ఇదిగో క్షణంలో వెళ్ళి రొట్టె తీసుకొస్తాను అని లక్ష్మి వెళ్ళిపోయింది. తర్వాత రొట్టె చేసి కూర పచ్చడితో పాటు ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చింది. ఆమె ఆ విస్తర్ని బాబా ఎదురుగా పెట్టింది. బాబా ఆ విస్తర్ని తీసి ఆ దగ్గరలోనే ఉన్న ఒక్కొక్క ముందు అలాగే పెట్టేశారు. ఇది చూసి లక్ష్మి వెంటనే అడిగింది, నేనింత హడావిడిగా పోయి రొట్టె చేసి తెస్తే ఇదేం విడ్డూరం, కుక్కని మాత్రం సంతృప్తిపరిచారు. మీకు ఆకలి వేసినప్పుడు ఆ ఆకలికి ఇదా పరిష్కారం? మీ నోట్లో ఒక్క ముక్కైనా వేసుకోలేదు, నాకు బాధేస్తుంది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు అనవసరంగా బాధపడతావు? ఆ కుక్క కడుపు నిండితే అదే నాకు తృప్తి అని తెలుసుకో. ఆ కుక్కకు మాత్రం ప్రాణం లేదా? అందరిది ఆకలి ఒకటే. అది మాట్లాడలేకపోయినా నేను మాట్లాడగలిగినా మా ఆకలిలో తేడా ఉంటుందా? ఆకలితో ప్రాణం వ్యాకులం చెంది ఉన్న వారిచే అన్నం తినిపిస్తే అది నా నోట్లో పెట్టినట్లే అని తెలుసుకో. అందరికీ అంగీకారయోగ్యమైన ఈ సంగతి గుర్తుంచుకో. ఇది సాధారణంగా జరిగిన ఓ చిన్న సంఘటన, కానీ ఉపదేశం అంతా పారమార్థికమైనదే. సాయిబాబా యొక్క ప్రబోధాత్మకమైన పలుకులంటే ప్రేమరసధారలతో పరిపక్వమైన పండ్లే. ప్రాపంచికమైన సరళ భాషలో మాట్లాడి పారమార్థిక రూపురేఖలను ఆయన చిత్రించేవారు. ఎవరికి ఏ రకమైన దోషాన్ని ఆపాదించగా భక్తులకు
మధురమైన మహోన్నత బోధ చేసి వారిని సంతృప్తి సాగరంలో ముంచెత్తేవారు. ఆ రోజు నుంచి బాబా బోధన అనుసరించి లక్ష్మి రొట్టెని తీసుకురావడం మొదలెట్టింది. ప్రతిరోజు ఆ రొట్టెను పాలలో వేసి పిసికి ఆయనకి ప్రేమపూర్వకంగా పెట్టేది. తర్వాత బాబా కూడా భక్తితో తెచ్చిన ఆ రొట్టెను ప్రేమతో నియమంగా తినసాగారు. ఆ పనిలో ఎప్పుడైనా ఆలస్యం అయితే ఆయనకు నచ్చేది కాదు. వేరే వంటకాలు రుచించేవి కాదు. ఒకవేళ లక్ష్మి రొట్టె తేవడం ఆలస్యం అయితే పళ్ళెలన్నీ వడ్డించబడి భోజన సమయం మించిపోయినప్పటికీ ఆమె రొట్టె తెచ్చేంత వరకు బాబా నోట ముద్ద పెట్టుకునేవారు కాదు. పళ్ళెంలోని భోజనం చల్లారిపోయినా ఆకలితో అందరూ ఎదురు చూస్తున్నా కానీ లక్ష్మి రొట్టె వచ్చేంత వరకు భోజనం మొదలయ్యేది కాదు. కొద్ది రోజుల తర్వాత మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్య బాబా లక్ష్మి చేతి సేమియాను కూడా స్వీకరించేవారు. ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని గొప్ప ప్రేమతో సేమియాని స్వల్పంగా తిని మిగిలిన దాన్ని రాధాకృష్ణబాయికి ఇచ్చేవారు. దాన్ని ఆమెకి లక్ష్మి చేతే పంపించేవారు. రాధాకృష్ణబాయికి బాబా ఎంగిలిని తినటం అంటే చాలా ఇష్టం. దేహ విసర్జన కథ నడుస్తున్నప్పుడు సుదీర్ఘమైన అసందర్భపు ఈ రొట్టె కథ ఏమిటి అని శ్రోతలు అనుకోకండి. ఈ కథ సాయి సర్వవ్యాపకత్వాన్ని దర్శింపజేస్తుంది. కనిపించే ఈ సకల చరాచర దృశ్యం అంతటితో దానికి అతీతము అత్యంత శ్రేష్టమైన సాయి సదా నిండిపోయి ఉంటారు. ఆయన అజన్ములు, ఆయనకు మరణం లేదు. తత్వాన్ని చెప్పడమే ఈ కథలో ఉద్దేశ్యం. అలాగే ఈ లక్ష్మీ కథ హఠాత్తుగా సహజంగా శ్రోతల కోసం గుర్తొచ్చిందని నేను అనుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సరే, అలాంటి లక్ష్మీ సేవను సాయి ఎలా మర్చిపోగలరు? ఆయనచే గుర్తించుకోబడ్డ ఆమె వృత్తాంతాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. శరీరం ఎంతగానో కృషించిపోయి దేహంలో శక్తి లేక ప్రాణం గొంతులో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేహత్యాగ సమయంలో బాబా ఆమెకి తమ చేత్తో స్వల్పంగా దానం చేశారు. ఒకసారి 5 రూపాయలు, మరొకసారి 4 రూపాయలు తమ జేబులోంచి తీసి ఆమె చేతిలో పెట్టారు. ఇదే బాబా చివరి కార్యక్రమం. ఇది నవవిధ భక్తులకు సంకేతమా, లేక నవరాత్రి అంటే ఆశీర్వాద మాసము, ఆశ్వీజ మాసము శుక్లపక్షమి పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే 9 రోజుల ఉత్సవం అంటే దుర్గామాత పూజలు జరిగి ఈ దసరా రోజు సింహోల్ఘనం కనుక సీమను దాటేటప్పుడు ఇవ్వవలసిన దక్షిణ, లేక శ్రీమద్ భాగవత్ పురాణంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తమ ప్రియ సేవుడికి చెప్పిన శిష్యుని 9 లక్షణాలు స్థిత. వీటినే ఇలా సాయిబాబా గుర్తు చేశారా? భాగవతము 11వ స్కందము 10వ అధ్యాయము 6వ శ్లోకంలోని విశేషాన్ని చూడండి. అందులో శిష్యుడు గురువు నుంచి లబ్ధిని ఎలా పొందాలో, దానికోసం ఎలా వ్యవహరించాలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. మొదట పూర్వార్ధంలో 5 చెప్పారు, ఉత్తరార్ధంలో 4 చెప్పారు. బాబా కూడా అదే క్రమాన్ని అనుసరించారు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశము ఇది చెప్పడమే. శిష్యుడు గురువుకి లోబడి దక్షతతో మత్సరరహితంగా, మమకారహితంగా, ఎవరికి గురువు తప్ప ఏ విషయంలోనూ ఆసక్తి లేదా మమకారము అనిపించదో వారు గురుసేవ పట్ల, పారమార్థక జిజ్ఞాస పట్ల తత్పరులై ఉండాలి. అలాగే వారి అంతఃకరణ సదా నిశ్చలంగా ఉండాలి. వారికి అసూయ అంటే ఏమిటో అసలు తెలియకూడదు. గురువు ముందు వాళ్ళు అనవసరంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు. అంటే ఈ గుణాలతో శిష్యుడు గురువుని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. తమ ఈ అభిప్రాయాన్ని శ్రీ సాయినాథులు ఈ వంకతో వ్యక్తం చేశారు. సత్పురుషులు తమ భక్తుల శ్రేయస్సు కోసం సదా కృప చూపుతారు. లక్ష్మికి స్వతహాగా అన్న వస్త్రాలకు లోటు లేదు. ధనవంతురాలు. నిజానికి 9 రూపాయలంటే ఆమెకు చాలా స్వల్పము. వాటిని అవి తీసివేసి అవతల పారేయొచ్చు. కానీ ఈ ధనాన్ని ఆమె ఆదరపూర్వకంగా భావించింది. అందరికన్నా ఎంతో అదృష్టవంతురాలవటం వల్ల అనురాగ మాలికలతో అలరారే సాయి స్వహస్తాల నుంచి
సాయి కృప అనే ప్రేమ రసధారలతో నిండిన నవరత్నాలను పొందింది. ఇలాంటి 9లు ఆమె చేత్తో ఎన్నో ఖర్చయి ఉంటాయి, అవుతాయి కూడా. కానీ ఆమెకు లభించిన ఈ దానము ఎంతో అపూర్వమైనది. ఎందుకంటే ఆ దానాన్ని చూసి ఆమె తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు సాయి మమతాల మంజరనాదాన్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంది. దేహావసాన సమీపించినప్పటికీ గుర్తుపెట్టుకొని 4ని 5ని కలిపి బాబా లక్ష్మికి జీవితమంతా తమ స్మృతిని నిలిపి ఉంచారు. అలా సావధానతను చూపించి తమ దగ్గరున్న భక్తులను భోజనం చేయడానికి పంపించారు. గ్రామస్తుల్లో ఒకరిద్దరు మాత్రం నానాసాహెబ్ నిమ్మోన్కరు, మాధవరావు దేశపాండే, భయ్యాజీ కోతే పాటేలు, లక్ష్మీబాయి సింధే మొదలైన వారిని ఉంచేశారు. కొద్దిమంది ప్రేమ భక్తులు ఆసన్నమైన క్లిష్ట పరిస్థితిని చూసి బాబా వద్ద నుంచి పోమని మొండికేశారు. కానీ మరణ సమయంలో తాము మోహ సంకటంలో పడతామేమోనని వీరందరినీ బాబా హడావుడిగా పంపించేశారు. నిర్వాణ సమయము చాలా దగ్గరగా ఉందని తెలుసుకుని శ్రీమాన్ బాపూసాహెబ్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన వారితో బాబా వాడాకు వెళ్ళండి, భోజనం చేసి రండి అన్నారు. తమ భక్తులు అలా చింతాగ్రస్తులవడం చూసి బాబా చలించిపోయారు. వారందరితో వెళ్ళండి వెళ్ళండి, అన్నం తిని రండి అని ఆజ్ఞాపించారు. అలా రాత్రింబవళ్ళు ఎంతో సన్నిహితంగా మెలిగే ఈ నిత్య సఖలు మనసుల్లో చింతాగ్రస్తులై ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞాపించగానే వెళ్లేందుకు లేచారు. ఆజ్ఞను ఉల్లంఘించలేరు, సఖుణ్ణి వదల్లేరు. బాబా మనసుని నొప్పించను కూడా లేదు. చివరికి వాళ్ళు వాడాలో భోజనానికి వెళ్ళారు. బాబా వ్యాధి భయంకరంగా పెరిగిపోయింది. ఇక ఎక్కడి భోజనము, ఎక్కడి తిండి? బాబా వద్దే ప్రాణం చిక్కుబడిపోయింది. బాబా స్మృతి తమ మనసులోంచి ఒక్క క్షణమైన దూరం అవటాన్ని వాళ్ళు సహించలేకపోయారు. సరే వెళ్ళి భోజనానికి కూర్చున్నారో లేదో ఇంతలోనే కబురు వచ్చింది. సగం నిండిన కడుపుతో పరుగున వచ్చేశారు. వాళ్ళాయన్ని కలవలేకపోయారు. ఆయుష్ పరిమితి అనే తైలము అయిపోయాక ప్రాణమనే జ్యోతి మందంగా వెలిగేటప్పుడు బాబా దేహము భయ్యాజీ పాటేల్ తొడపై విశ్రమించింది. కింద పడనూ లేదు, నిద్రించనూ లేదు. కానీ హాయిగా ఆసనంపై కూర్చొని ఆ ప్రకారంగా తమ చేతులతో దాన ధర్మాలు చేస్తూ బాబా తమ దేహాన్ని ధరిత్రిపై విస్తరించారు. సాయి సమర్థులు తమ మనోగతాన్ని ఎవ్వరికీ తెలియనీయకుండా ఉన్న పాటన తమ దేహపతనాన్ని చేసి బ్రహ్మీభూతులైనారు. దేహము అనే మాయ ముసుగు వేసుకొని మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శరత్ బాబూజీ కీ జై. లోకులను ఉద్ధరించే కార్యం ముగియగానే వెంటనే అవ్యక్తంలో సమరసతను పొందుతారు. నటులు అనేక రకాలైన వేషాలు వేసుకుంటారు. కానీ మనసులో తమ గురించి తాము బాగా తెలుసుకొని ఆ ఎరుకతో ఉంటారు. కనుక స్వయంగా పూర్ణంగా అవతరించే వారికి మరణ సంకటం అనేది ఎక్కడ? లోకంలో ఆదర్శం నెలకొల్పడానికి అవతరించి కార్యం ముగియగానే అవతార సమాప్తి చేసేవారిని జనన మరణాలనేవి బంధించగలవా? వారు తమ ఇచ్చితోనే దేహధారణ చేస్తారు. పరబ్రహ్మ ఐశ్వర్యం అయిన వారికి మరణం అనేది ఎక్కడ? ఈ వృత్తినే వారు అనుభవంలోనికి తీసుకుంటారు. వారిపై దృష్టి లయల ప్రభావం ఏముంటుంది? బాహ్యానికి కర్మలు చేస్తున్నట్లు ఒకవేళ కనపడినా వారు అసలు కర్మలు చేయరు. ఎందుకంటే నేను అనేది లేకపోవడం వల్ల కర్మలు చేస్తున్నప్పుడు తాము వాటిని చేయడం లేదన్న భావనతోనే ఉంటారు. నా భుక్తం క్షీయతే కర్మ. కర్మ ఫలాన్ని అనుభవించకుండా కర్మలు నశించవు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిన కర్మ రహస్యం. కానీ బ్రహ్మను తెలుసుకున్న వారికి మనసులో దేని గురించి తెలియకపోవటం అనేది ఉండదు. అన్ని వస్తువుల్లోనూ వాళ్ళు బ్రహ్మనే చూస్తూ ఉంటారు. సర్వం కలిందం బ్రహ్మ.
చాందోగ్య ఉపనిషత్తు 3:14-1. జగత్తులో కనిపించేవన్నీ బ్రహ్మమే. కర్మఫలం అనే ఈ సముదాయం చేసిన కర్మల పరిణామం. అలా వాటికి అన్యత్వం అనేది ప్రసిద్ధం. కానీ ముత్యపు చిప్ప మీద వెండి బాసినట్లు అదేవిధంగా బ్రహ్మజ్ఞానులు బ్రహ్మే అనబడతారు. బాబా లాంటి మాయాలు జనని మృత్యుముఖంలో ఎలా పడింది? పగటిని గాఢాంధకార రాత్రి కబలించినట్లు అయ్యింది. ఇప్పుడు ఈ అధ్యాయం ఇక్కడ ముగిద్దాం. ప్రతి ఒక్క అధ్యాయంలోని ఓవీల నిశ్చిత పరిమితిని పాటిద్దాం. అధ్యాయాన్ని మరీ పొడిగిస్తే శ్రోతలకి ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిపోయిన నిర్యాణ కథను క్రమానుసారం తర్వాత వినిపిస్తాను. హేమాడు సాయి సమర్థులను శరణు అన్నాడు. ఆయన కృపతో అతను కృతార్థుడైనాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయి నాథ నిర్యాణం అనే పేరు గల 42వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 42వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పై అధ్యాయంలో వర్ణించిన విధంగా తాత్యా పాటిలు 1918 దసరా రోజున మరణిస్తాడు అని భవిష్యాన్ని చెప్పి 1916 దసరా రోజున సీమోల్లంఘన సందర్భంలో అపూర్వ క్రోధాన్ని దిగంబర అవస్థను చూపి బాబా తమ నిర్వాణాన్ని తమ హిందూ భక్తులకు సూచించారు. అలాంటి సూచనే ఆయన తమ ముస్లిం భక్తులకు కూడా ఆ ధర్మాన్ని అనుసరించి చెప్పారు. ఈ విషయం ఒక వైజాపూరు అంటే ఔరంగాబాదు జిల్లా నివాసి ఇమాంభాయి చోటే ఖాన్ అనే పేరు గల ఒక భక్తుడు పరమ పూజ్య నరసింహస్వామికి 1936వ సంవత్సరంలో ఇచ్చిన తన నివేదనతో మనకు తెలుస్తుంది. క్రీస్తు శకం 1918లో దేహత్యాగానికి కొద్ది నెలలకు ముందు కాశీరాం అనే పేరు గల బడేబాబా కొడుక్కి కొంచెం రొట్టెలు వండిన కోడిని ఇచ్చి బాబా ఇలా అన్నారు: ఔరంగాబాద్కి పో, శంషుద్దీన్ ఫకీరు మియాని కలిసి వీటన్నిటితో పాటు 250 రూపాయలు ఇవ్వు. అతనితో మౌలు కవ్వాలి చేయమని, అలాగే న్యాసం కూడా చేయమని చెప్పు. మౌలు అంటే మహమ్మద్ పైగంబర్ గీతాలు పాడడం, కవాలి అంటే తబలా వాయిస్తూ సాధు సత్పురుషుల గానాన్ని పాడడం, న్యాసం అంటే అన్నం వండి జనులకు పంచడం. కాసింకి బాబా ఒక బంతిపూల దండ కూడా ఇచ్చారు. దీన్ని బనేమియా మెల్లో వేయి. అతనితో నవతారీఖ్ అల్లా మియానే అప్నా దునియా లగాయా మర్జీ అల్లాకి. 9వ రోజున అల్లా తాము వెలిగించిన దీపాన్ని తామే తీసుకుపోతారు. అల్లా దయ అలా ఉంది అన్నారు. దానికి కాసిము నాకు ఔరంగాబాద్ ఎక్కడో తెలియదు అన్నప్పుడు బాబా అతనితో చోటోఖాన్ని వెంటబెట్టుకొని పొమ్మని చెప్పారు. చోటోఖాన్, కాసిం, అతని పనివాడు అమీరు వీరు ముగ్గురు ఔరంగాబాద్ వెళ్ళి స్టేషన్లో దిగారు. వారు అక్కడికి రాగానే ఫకీర్ శంషుద్దీ ఇతన్ని చోటోఖాన్ను ఎరుగును. వారు అక్కడికి రాగానే ఫకీర్ శంషుద్దీన్నే స్వయంగా వచ్చి నిలబడి ఉన్నాడు. సాయి ఫకీర్ నుంచి వచ్చిన అతిథులు ఎవరు అని అతను అడిగినప్పుడు చోటోఖాను, కాసింలు అతనికి సలాం పెట్టారు. అప్పుడు శంషుద్దీన్ ఫకీరు బాబా కాసింతో చెప్పిన మాటలు యథాతథంగా చెప్పాడు. తర్వాత వీరి ముగ్గురిని అతను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ కాసిం 250 రూపాయలు ఇచ్చి 250 రూపాయలు ఇచ్చాక అతను న్యాసం చేసి ఎంతోమందికి అన్నం వండి పెట్టాడు. రాత్రి మౌలు కవాలి కూడా చేశాడు. మర్నాడు వీళ్ళందరూ బనేమియా దగ్గరికి వెళ్ళారు. బనేమియా అప్పుడు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి కిందకి పెట్టి నిలబడి ఉన్నాడు. దగ్గరున్న భక్తులు చోటాఖాన్తోనూ అతని సహచరులతోనూ బనేమియా దగ్గరికి వెళ్ళకండి, అతను కోపిస్తాడు అని చెప్పారు.
చోటోకాను వగేరాలు కొద్దిసేపు ఆగారు. కానీ తర్వాత చోటోకాను ధైర్యం చేసి తాను తీసుకొచ్చిన పూలహారాన్ని బనేమియా మెడలో వేశాడు. వెంటనే బనేమియా ఎత్తిన తమ చేతిని దింపి ఇలా అన్నాడు: 9వ రోజున 9వ తారీఖున అల్లా మియా తాను వెలిగించిన దీపాన్ని తానే తీసుకెళ్తాడు. అల్లా దయ అలా ఉంది. బనేమియా ఆకాశం వైపు చూశాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా దేహత్యాగం సమయం ఆసన్నమైందని తెలిసి అతనికి చాలా బాధ వేసింది. ఆ తర్వాత 4 నెలలకి బాబా దేహ విసర్జన చేశారు. నవ తారీఖ్ అంటే ముస్లింల 9వ తారీఖు. బాబా మొహరం నెలలో 9వ రోజు కత్తల రాత్రి రోజు తమ దేహాన్ని విసర్జించారు. 43వ అధ్యాయం శ్రీ సాయినాథుని నిర్యాణం 2. శ్రీ సాయినాథులు ఈ జగత్తుని వదిలేసి వెళ్ళిపోవడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ రామచంద్రుడికి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో సత్పురుషులు శ్రీ సాయినాథుని నిర్యాణం గురించి వర్ణించబడింది. మిగిలినది ఈ అధ్యాయంలో సంపూర్ణమవుతుంది. మనలో అలౌకిక ప్రేమను ఉత్పన్నం చేసే విషయంలో సాయి సర్వసమర్థులు. హేమాడ్ పంత్కి ఆయన చరణాలలో ఉన్న అనురక్తి చాలా గొప్పది. అందుకే ఆయన చరిత్ర వ్రాస్తున్నాడు. సాయియే భక్తి ప్రేమలను ఇస్తారు. ఆయనే మహోన్నతమైన తమ చరిత్ర మహిమను పెంచుతారు. అక్కడ భజన చేసే కృత్యం చాలా గొప్పది. అక్కడే సంసారం పట్ల వైరాగం ఉత్పన్నమవుతుంది. కనుక కాయ వాచ మనస నేను ఆయనకి వేలాది నమస్కారాలు చేస్తాను. ఆయన మహనీయత గురించిన ఆలోచన ఆయనను ధ్యానించటంతో కలగదు. ఆయనకి కేవలం అనన్యంగా శరణు వెళ్తేనే కలుగుతుంది. పాప పంకిలమైన మాలిన్యాన్నంతా ప్రక్షాళన చేయడానికి, మనో ప్రాంగణాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ఇతర సాధనాలు వ్యర్థం. హరిభక్తుల గొప్పతనాన్ని స్మరించడం, వారిని భజించడం లేదా కీర్తించడం తప్ప చిత్తశుద్ధికి మరో సులభ సాధన వెతికినా కనిపించదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, గడిచిన అధ్యాయంలోని జరిగిన కథని గుర్తు చేసుకుందాం. క్లుప్తంగా మననం చేసుకుందాం. చిన్మయ కాంతులు వెదజల్లే సాయి ఆత్మానందానికి మూలస్థానం. ఇప్పుడు ఈ నిరూపణను ముందుకు నడిపిద్దాం. ఇంతకు ముందు సవిస్తారంగా చెప్పాను. బాబా విజయదశమి రోజునే ఎందుకు ప్రయాణించారో, తాత్యాబాని నిమిత్తంగా చేసుకుని మొదటే ఎందుకు భవిష్యాన్ని సూచించారో, తరువాత దేహాంత సమయంలో దర్శనం చేయాలన్న దక్షతను పాటిస్తూ లక్ష్మికి ఎలా దానం చేశారో, వీటన్నింటి గురించి కూడా వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో మరణం ఆసన్నమైనప్పుడు సాయిబాబా తమ శ్రేయస్సు కోసం బ్రాహ్మణుని నోటి నుంచి రామాయణాన్ని ఎలా విన్నారో చెప్పబడుతుంది. సమాధి స్థానం గురించిన ఆలోచన ఎలా చేశారో, అకల్పితంగా ఇటుకరాయి చేతిలోంచి ఎలా క్రింద పడిందో, వీటన్నింటి గురించి శ్రద్ధగా వినండి. అలాగే ఒకసారి బాబా 3 రోజులు బ్రహ్మాండంలో సహస్రారంలోకి అంటే మాడు మీదకి ప్రాణాన్ని తీసుకొచ్చినప్పుడు జనులు అది సమాధి కాదు, ఆయనకి దేహావసానం అయిందని నిశ్చయించుకున్నారు. వారు ఆయన ఉత్తర వీధికి అన్నీ సిద్ధం చేశారు. కానీ బాబా ప్రాణం మళ్ళీ తిరిగి శరీరంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మనసుల్లో ఎలా భయపడ్డారో అది కూడా వినండి. సరే, ఈ నిర్వాణ కథను వినటానికి శ్రోతలు విసుక్కుంటారు. దేహావసాన వార్త ఎవరి మనసుకి నచ్చదు. కానీ సాధు సత్పురుషుల నిర్వాణం శ్రోతలని భక్తని పవిత్రులను చేస్తుంది. కనుక గ్రంథ విస్తరణ భీతితో విభజించిన ఈ కథను తనివి తీరా వినండి. దేహం వదిలేయటం వల్ల పునర్జన్మరహితమైన ఆత్మసుఖం వద్ద ఉండే శాశ్వత స్థితిని పొందడానికి కష్టమైన గతిని బాబా ప్రాప్తింప చేసుకున్నారు. దేహధారణ చేసినప్పుడు ఆయన వ్యక్తమయ్యారు. దేహత్యాగం తరువాత
ఆయన అవ్యక్తమైనారు. ఒక కార్యం కోసం ఒక ప్రదేశంలో అవతరించిన ఆయన అవతార కార్యం సమాప్తమైంది. ఇప్పుడు అన్ని కార్యాలలోనూ అన్ని చోట్ల ఆయనకున్న సంబంధం సుస్పష్టమైంది. ఆయన ఒక పరిమిత స్థానంలోనే ఉండటం అనేది ముగిసింది. ఆయన సర్వవ్యాపకతను పొందారు, పూర్ణంగా శాశ్వతులైనారు, తమ స్వస్వరూపంలో లీనమైనారు. సాయి అందరికీ జీవనం, అన్ని జీవులకి ప్రాణం. సాయి లేని సిరిడి గ్రామస్తులు హీనులు దీనులు అయ్యారు. సాయి దేహం చల్లబడగానే శోకం మిన్నుముట్టింది. చిన్న పెద్ద అందరూ చింతాగ్రాంతులైనారు. అందరికీ ప్రాణాలు పోయినంత పని అయింది. లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందిన జ్వరం లాంటి పీడలు సంసారంలో చిక్కుకున్న వారి వెంట పడుతున్నాయి. యోగుల వైపు అవి కన్నెత్తి కూడా చూడవు. అమరకాంతులు వెదజల్లే తమ తేజస్సుని ప్రజ్వరిల్ల చేసే మహాత్ములు తమ దేహాన్ని దగ్ధం చేస్తారు. అదే పద్ధతి బాబా స్వయంగా చేశారా, లేక ఏది జరగకూడదో అదే జరిగిందా? సాయి మహారాజు బ్రహ్మస్వరూపంలో లీనమైనారు. జనులు ఎంతో నిరాశ చెంది లోపల రోధించారు. మనం మసీదుని వదిలేసి వెళ్ళి ఉండకపోతే బావుండేది. అనవసరంగా చివరి చూపుని పోగొట్టుకున్నాం. దగ్గరలో ఉంటే ఏదైనా ప్రయోజనం ఉండి ఉండేది. సరిగ్గా సమయానికి మన బుద్ధి భ్రష్టు పట్టింది అని అనేక రకాల ఆలోచనలతో వాళ్ళు మనసుల్లో దుఃఖించారు. బాబా మనసులో ఏముందో ఏమో కానీ గొంతులో గురగుర లేదు, ఆయాసము ఎగశ్వాస లేవు, కపం లేవు, దగ్గు లేదు, జీవుడు తల్లడిల్లము లేదు. బాబా అమరత్వపు ఆనందంతో ప్రయాణించారు. ఇక సాయి దర్శనం ఎలా, సాయి పాద సంవాహనం ఎలా, సాయి పాద ప్రక్షాళనం ఎలా, తీర్థ ప్రాసన మాత్రం ఎలా? అది అలా ఉండని అసలు చివరి సమయం ఆసన్నమవటం చూసి ఆయన తమ దగ్గరున్న ప్రేమాలు భక్తులను దూరంగా ఎందుకు పంపించారు? వారి మనసులకి కలత ఎందుకు కలిగించారు? నిర్యాణ సమయంలో ప్రాణ సమానులైన భక్తులందరినీ దగ్గరలో చూసి బాబా తమకు ప్రేమ ఉప్పొంగుతుందేమోనని, సాయుజ్యముక్తి ప్రాప్తింప చేసుకోవటంలో ప్రేమపాసం అడ్డుపడుతుందని, సమయానికి వాటిని ఛేదించకపోతే వాసనారహితంగా అవటం కష్టమని, అలా జరగకుండానే ఒకవేళ దేహం పడిపోయి దానితో పాటు మరణం వచ్చి ప్రాణాలు అనంతవాయువులో లీనమైతే వెంటనే కొత్త సంసారం వెంటబడి వాసన అనగా ఆశ ఆకాంక్ష సంత జరుగుతుందని, దీన్ని ఆపాలని సాధు సత్పురుషులు సదా సావధానులుగా ఉంటారు. బాబా మనసులోనూ ఈ ఆలోచనే వచ్చింది. లోకంలో ప్రసిద్ధమైన ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పాలి. మరణ సమయంలో ఈ సావధానతనే తాను ఉంచుకోవాలి. అందరినీ దూరంగా పంపించి ఏకాంతంలో ధ్యానం చేయవలసిన దేవుణ్ణి లేదా గురువు రూపాన్ని మనసుని గందరగోళంలో చిక్కనీకుండా చిత్తం ఎదుటకి తీసుకురావాలంటే మొదట ఆ మనసుని శాంతింపచేయాలి. అంతే మతి సాగతిగి. మరణ సమయంలో ఆలోచన ఎలా ఉంటుందో అలాగే మరుజన్మ లభిస్తుంది. ఈ సుప్రసిద్ధ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. కనుక భగవద్భక్తులు దీన్ని స్వయంగా ఆచరణలోనికి తెస్తారు. లోక వ్యవహారాలను పాటించటమే వీరి పద్ధతి. గీత 8వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఇదే చెప్పారు. అంతకాలే చమామేవ స్మరన్ ముక్త్యా కళేబరం యః ప్రయాత సమద్భావం యాతి నాస్త్యత్య సంశయః యం వాపి స్మరన్ భావం త్వజద్వంతచే కళేబరం తం తమే నైతి కాంతేయ సదా తద్భావ భావితః. అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ దేగాన్ని వదిలిన వారు నా స్వరూపాన్నే పొందుతారు. ఇందులో సంశయం లేదు. అంత్యకాలంలో మానవులు ఏ భావాలను అంటే మానసిక స్థితులను గుర్తు చేసుకుంటూ దేహాన్ని వదిలేస్తారో వారు ఆ మనస్థితిలోనే లీనమవటం వల్ల దాన్నే పొందుతారు. 14 రోజులు మిగిలున్నాయి. బాబా నిర్ణయించిన కాలం దగ్గర పడింది. కనుక బాబా వజే అనే ఇంటి పేరు గల ఒక భక్తుడితో రామాయణం చదివించారు. వజే మసీదులో కూర్చుని గ్రంథపారాయణం మొదలుపెట్టాడు. బాబా దాన్ని వినసాగారు. అలా 8 రోజులు గడిచిపోయాయి. తరువాత బాబా పారాయణను ఆపకుండా చదువు అన్నారు. అప్పుడు వజే దాన్ని రాత్రింబవళ్ళు 3 రోజుల పాటు చదివాడు.
ఈ ప్రకారంగా 11 రోజులు వజే పారాయణ చదివాడు. తరువాత అసక్తత వల్ల అతను అలసిపోయాడు. చదివి చదివి విసిగిపోయాడు. అలా ఇంకా 3 రోజులు గడిచాయి. తరువాత బాబా ఏం చేశారు? గ్రంథ పారాయణ సమాప్తి చేయించారు. వజేని అక్కడి నుంచి పంపేశారు. తాము ప్రశాంతంగా ఉండిపోయారు. బాబా వజేని ఎందుకు పంపేశారో చెప్పండి అని శ్రోతలు అనవచ్చు. నాకు తోచినట్లు మీకు తెలియజెప్తాను. శ్రద్ధగా వినండి. దేహావసానం సమీపించినప్పుడు సాధు సత్పురుషులు మహాత్ములు గ్రంథపారాయణ చేయిస్తారు. సావధానంగా వింటారు. శుకాచార్యుడు 7 రోజులు శ్రీమద్ భాగవత పురాణం చదివాడు. దాన్ని విని పరీక్షన్ మహారాజు తృప్తి చెందాడు. సుఖంగా మరణించాడు. భగవంతుని లీలలు వింటున్నప్పుడు, భగవంతుని మూర్తి కళ్ళెదుట కనిపిస్తున్నప్పుడు మరణించిన వారే తమకు శ్రేయస్సును చేకూర్చుకుంటారు అని జనులు మనసుల్లోని ఆలోచన. కానీ సత్పురుషులు స్వయంగా దాన్ని ఆచరణలో పెడతారు. సామాజిక వ్యవస్థను రక్షించే మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. అసలు అందుకే వారు అవతరిస్తారు. పంచమహాభూతాలతో బంధింపబడ్డ శరీరం గురించిన విచారం ఉండని వారికి శరీరాన్ని వదిలేటప్పుడు దుఃఖ శోకాలు క్షోభ ఉండదు. వారి దృష్టి ఆ నైసర్గిక లేదా మూల ప్రకృతిని అనుసరించి ఉంటుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. సరే, ఇక్కడ శ్రోతలకి సందేహం కలుగుతుంది. బ్రహ్మానందంలో సుఖించేవారు మాయా మోహాలను కౌగిలించుకుంటారా? ఇలా చెప్పటం అంత సులభమా? ఆత్మస్వరూపంలో జాగృతమై ఉండి అల్లా మాలికే లక్ష్యంగా పెట్టుకున్న వారికి భక్తుల దగ్గరలో ఉండటం అభ్యంతరకరం ఎలా అవుతుంది? వారికి ఈ సంసారం ముగిసిపోతుంది. పరమార్థం కూడా అక్కడే ఆగిపోతుంది. అన్యత్వం సమూలంగా నశించిపోయి ఉంటుంది. వారు స్వయంగా సస్వరూపంలో లీనమై ఉంటారు. ఇదంతా అక్షరాల నిజం. ఇందులో అణుమాత్రమైన అసత్యం లేదు. కానీ సత్పురుషులు లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి తమ అవతార కార్యం నెరవేర్చి కృతకృత్యులవుతారు. మహాత్ములకి కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలనే 6 రకాల భావ వికారాలు ఉండవు. వాళ్ళు నిరంతరం అవ్యక్త స్థితిలోనే ఉంటారు. భక్తులను ఉద్ధరించటానికే ప్రకటమవుతారు. వారికి మరణం ఎక్కడిది? దేహాలు ఇంద్రియాలతో సంయోగం చెందటమే జన్మించటం. దేహాలతో ఇంద్రియాల వియోగమే మరణించటం. సంసారంలో చిక్కుకోవటం లేదా దాని నుంచి విడిపడటం అనే వాటి పేరే జనన మరణాలు. జన్మ వెనుక మరణం అంటిపెట్టుకుని ఉంటుంది. ఒకదాని నుంచి మరొకటి వేరుగా ఉండవు. మరణం జీవుడి స్వాభావిక స్థితి. జీవించటం అస్వాభావిక స్థితి. మరణాన్ని చంపి ఉండేవారు కాలుని తలపై కాలు పెట్టే వారికి ఆయు పరిమితితో ఏం పని? వారు తమ ఇచ్ఛానుసారం అవతరిస్తారు. భక్తులకు శ్రేయస్సు కలిగించాలనే తీవ్ర ఇచ్ఛతో అనేక రకాలుగా అవతరించేవారు జనన మరణాలతో బంధించబడతారా? ఈ 2 ఆలోచనలు మిథ్యే. దేహ పతనానికన్నా ముందే దేహాన్ని బూడిద చేసిన వారికి మరణ భయం ఏమిటి? వారి ముందు మరణం బూడిదే. మరణం దేహానికి మూల స్వాభావిక స్థితి. జీవించటం దేహం యొక్క మార్పు చెందే స్థితి, అంటే మానసిక స్థిరత్వాన్ని చెరిపేసే స్థితి అని విచారశీలురైన వారు భావిస్తారు. సాయి సమర్థులు పరమానంద భరితులుగా ఉండేవారు. ఆయనకి దేహం ఉత్పన్నమవటం తెలీదు, లేదా దేహం యొక్క అస్తిత్వం గురించి తెలీదు. వారి దేహానికి మరణం అనేది ఎక్కడ? సాయి మహారాజు పూర్ణ పరబ్రహ్మ. ఆయనకి జనన మరణాలెక్కడ? బ్రహ్మయే సత్యం అనిపిస్తూ మిగిలిన జగత్తు మిథ్య అనిపించే వారికి దేహస్పృహ అనేది ఎక్కడ? వారికి ప్రాణాధారణ చేయటం లేదా వదిలేయటం, అలాగే ఎవరి దృష్టిలోనూ పడకుండా పరిభ్రమించటం, ఇవన్నీ భక్తులను ఉద్ధరించటానికి యోగ సామర్థ్యంతో చేసే లీలలే. సూర్యుడికి గ్రహణం పట్టింది, అందుకే అతను పూర్తిగా అదృశ్యమయ్యాడు అని లోకులు అంటారు. కానీ ఇది కేవలం దృష్టి దోషమే. అలాగే మహాత్ముల మరణం కూడా. మహాత్ములకి దేహం బాధాకరం అనిపిస్తుంది. మానసిక
శారీరక దుఃఖాలతో వారికేం పని? అదృష్టవశాత్తు ఏదైనా అది వ్యాధులొచ్చినా అవి వారికి అంటవు. ఏదైనా ఆది వ్యాధులొచ్చినా అవి వారికి అంటవు. భక్తులు పూర్వజన్మలో సంపాదించిన పుణ్యం వల్ల అవతరించి అన్యక్తావస్థలో భక్తితో సంపన్నులైన ఆయన భక్తులకు సాయం చేయటానికి ప్రకటమై వెంటనే షిరిడీలో కనిపించారు. ఇప్పుడు భక్తుల కోసం వచ్చిన పని అయిపోయిందనటానికే వారు దేహాన్ని విసర్జించారు. కానీ ఈ మాటలను ఎవరు నమ్ముతారు? యోగులకు ఈ జగత్తు నుంచి వెళ్ళటం, మళ్ళీ జన్మించటం ఉంటుందా? ఇచ్చా మరణంతో సాయి సమర్థులు తమ దేహాన్ని యోగాగ్నిలో దగ్ధం చేశారు. స్వయంగా అవ్యక్తంలో లీనమైనారు. భక్తుల హృదయాల్లో కూర్చున్నారు. ఎవరి కేవల నామస్మరణతో మరణమనే మాటే మిగలదో వారికి మరణావస్థ అనేదెక్కడా? వారు పూర్వంలో తమ అవ్యక్త స్థితిని పొందారు. జడ స్థితికి అతీతంగా వెళ్ళి బాబా అవ్యక్తంలో కరిగిపోయారు. కానీ అక్కడ కూడా స్వస్వరూపంలో స్థితులై భక్తులను ఆయన సదా మేల్కొల్పుతారు. చైతన్యంతో తొణికిసలాడుతూ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయిన ఆయన ఆ దేహం మరణించిందని అనొచ్చా? మనసుకి ఈ మాట నచ్చదు. కనుక ఆనాది అనంతులైన సాయి విశ్వ ప్రళయ కాలంలో కూడా జీవించి ఉంటారు. జనన మరణ సంకటంలో ఎన్నటికీ పడరు. జ్ఞానేశ్వరి మహారాజ్ మరణించారా? 300 సంవత్సరాల తర్వాత మళ్ళీ దర్శనమిచ్చారు. ఏకనాథ్ మహారాజ్ని కలిసి వచ్చి జగత్తుకి మరింత ఉపకారం చేశారు. అలా కృపావంతులైన ఏకనాథ్ మహారాజ్ పైఠాన్లోను, తుకారాం మహారాజ్ దేహులోను, నరసింహ సరస్వతి గాణగాపూర్లోను, సమంత రామదాసు పర్లీలోను, అక్కల్కోట స్వామి అక్కల్కోటలోను, మాణిక్య ప్రభు హుమ్నాబాద్లోను ప్రసిద్ధి చెందారు. అలాగే ఈ సాయి షిరిడీలో ప్రసిద్ధి చెందారు. మన మనసుల్లో ఉన్న శ్రద్ధను బట్టి మనకి ఈ రోజు కూడా అనుభవం కలుగుతుంది. ఎవరికి అలా అనుభవంతో సిద్ధించిన ప్రభావం ఉంటుందో ఆయనకి మరణం ఎలా ఉంటుంది? భక్తుల కార్యాల్లో సాయం చేసే సాయి షిరిడీలో తమ దేహాన్ని ఉంచేశారు. కానీ ఆయన జగత్తులోని సమస్త స్థావర జంగమ వస్తువుల్లో స్వస్వరూపంలో నిండి ఉన్నారు. మనసుకి సంకల్పం కలిగినప్పుడు అవతారం ధరించగల సమర్థులు ఆయన. సత్పురుషుల స్వభావతః స్త్రీ గర్భాశయం లేకుండానే ప్రకటమవుతారు. మూర్తిభవించిన బ్రహ్మస్వరూపులైన అలాంటి పుణ్యాత్ములు పరోపకారం చేయటానికి అవనిపై అవతరిస్తారు. అవతరించే వారికి జనన మరణాలనేవి అన్నిటికీ రావు. తమ కార్యం నెరవేర్చుకోవటానికి వారు అవ్యక్తంలో సమరసమై ఉంటారు. దేహం అందరిలాగానే 3.5 మూరల పొడుగుంటుంది. బాబా దానికే పరిమితమై ఉంటారా? ఆయనకి విశిష్టమైన రంగు రూపాలను ఆపాదించటం యోగ్యం కాదు. అణిమ, గరిమ వగైరా 8 రకాల సిద్ధులు ప్రాప్తించిన వారి ఐశ్వర్యం అవతారాన్ని ధరించి అవనిపై రావటంతోనూ రాకపోవటంతోనూ ఎక్కువ తక్కువలు కాదు. అయితే అది వారికి శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉండే ఐశ్వర్యమేనన్న ఖ్యాతి ఆయనకుంది. అలాంటి గొప్ప మహాత్ములు ప్రకటమవటంలోనే ఉద్దేశం లోక కళ్యాణమే. ప్రకటమైన తరువాత కనిపించటం, అదృశ్యమవటం ఇవి సహజంగా కలుగుతుంటాయి. సత్పురుషులు లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి తత్పరులై ఉంటారు. ఎందుకంటే వారికి జననం గురించి మరణం గురించి మిథ్యా జ్ఞానం ఉండదు. సర్వ ఆత్మల ఐక్యత, శాశ్వత స్థితి ఈ విషయాలు స్వప్నంలోని సుఖ సంపదల్లా ఉంటాయి. అలా ఉంటుంది వారి పరిస్థితి. లేకపోతే జ్ఞానానికి నిధి అయి నిరంతరం ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారికి దేహాన్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవటము, మరణించటము ఒకలాగే ఉంటాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ की जय। सद्गुरु श्री సాయినాథ్ ఈశ్వర్ బాబూజీకి జై. సరే, బాబా దేహం ఒరిగిపోయింది. దుఃఖమనే అగ్నిపర్వతం బద్దలైంది. షిరిడీలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అదే పనిగా పెడబొబ్బలు చెలరేగాయి. బాబా నిర్యాణ వార్తను విన్నప్పుడు ఆ సమాచారాన్ని విన్నవారి హృదయాలకు అది బాణంలాగా చీల్చివేసింది. నిత్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. అంతా అస్తవ్యస్తమైపోయింది. అలా వ్యాపించిన అమంగళకరమైన ఆ వార్త అందరికీ ఆశాపాతంలా అయ్యింది.
ఆలోచన పరులు స్తబ్దంగా అయిపోయారు. ఇతరులు గుండెలు బద్దలయ్యేలా ఆక్రోశించారు. ప్రేమాతిరేకంతో కంఠం పూడుకుపోయింది. కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు వెల్లువలై ప్రవహించాయి. వారు శివశివ హరే అనుకున్నారు. ఇంటింటా గందరగోళం చెలరేగి ఒకేలా గొడవగా అయిపోయింది. గుండెలు బాదుకుంటూ లోకులు పరుగులు పెట్టారు. మహారాజు దేహావసానం గ్రామస్తులకు ప్రాణ సంకటమైంది. వారిలా అనుకున్నారు, దేవా, ఎంత భయంకర సందర్భమిది. హృదయం బద్దలైపోతోంది. ఒక్క ఉదుటన లేచి అందరూ పరుగులు పెట్టారు. మసీదు, సభామంటపము కిటకిటలాడిపోయాయి. అక్కడ పరిస్థితికి హృదయం తునాతునకలైంది. దుఃఖంతో కంఠం రుద్ధమైపోయింది. షిరిడీ వైభవం ముగిసింది. సమస్త సుఖ సౌభాగ్యాలు హరించిపోయాయి. అందరి కళ్ళు అశ్రువులతో నిండిపోయి అందరి ధైర్యము సడలిపోయింది. సప్తపురిలో ఒకటిగా పరిగణించే దాన్ని బాబా ద్వారకమాయి అని సదా నిశ్చయంతో అంటుండేవారు. ఆ మసీదు గొప్పతనాన్ని ఏం చెప్పగలం? నిధనం కాని ద్వారకా సాయుజ్యముక్తి సాధనం. ఈశ్వరుడి సతత ధ్యానం ఉండేవారికిక్కడ స్థానం లభిస్తుంది. ఆ గురురాజు సాయిరాజు భక్తుల పట్ల కారుణ్య రసాధారలొలికించే తల్లి, తండ్రి, భక్తులకు విశ్రాంతి స్థానం. ఆయన నిరంతరం స్మృతి పదంలో మొదులుతున్నారు. బాబా లేని షిరిడీ పాడుబడింది. దిక్కులన్నీ శూన్యమై ఉదాసీనంగా అయి బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రాణం పోయాక శరీరానికి వచ్చే ప్రేతకలే ఇప్పుడు షిరిడీకొచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోయాక అందులో ఉండే చేపలు తల్లడిల్లినట్లు అలాగే షిరిడీవాసులు కళావిహీనంగా, ఉద్విగ్నంగా అయ్యారు. సూర్యోదయం ప్రఫుల్లమయ్యే కామలాల్లేని సరోవరంలా, పుత్రుడు లేని ఇల్లాల్లా, దీపం లేని మందిరంలా మసీదు పరిసరాలు శూన్యమైనాయి. ఇంటి యజమాని లేని ఇల్లు, రాజు లేని రాజ్యం, ద్రవ్యం లేని బీరువాలా బాబా లేని షిరిడీ అరణ్యమే అయ్యింది. పసిపిల్లలకి తల్లిపైన, చాతక పక్షికి మేఘాజలంపైన ప్రేమ ఉంటుంది. అలాగే షిరిడీ వాసులందరికీ, భక్తులకి గంభీరంగా ప్రవహించే నిండు గోదావరి లాంటి అఖండ ప్రేమ ఉండేది బాబాపై. ఇప్పుడు షిరిడీ కళావిహీనంగా, చనిపోయాక మిగిలే ప్రేతంలా హీనంగా, దీనంగా అయిపోయింది. నీరు లేని చేపల్లా జనులు తల్లడిల్లిపోయారు. భర్త వదిలేసిన భార్యకి, తల్లిని వదిలేసిన పాలు తాగే చిన్నారి పసిపాపకి, ఆవు నుంచి తప్పిపోయిన దూడకి ఎలాంటి స్థితి కలుగుతుందో అలా అయ్యింది షిరిడీలోని చిన్నా పెద్ద స్థితి. షిరిడీ వాస్తవ్యులందరికీ అనివార్యంగా అఖండ దుఃఖావస్థ కలిగింది. వారు వీధుల్లో చెల్లాచెదురుగా అన్ని వైపులా పరిగెడుతూ అల్లకల్లోలమయ్యారు. సాయి వల్లనే షిరిడీ పవిత్రమైంది. సాయి వల్లే షిరిడీ చరిత్ర సృష్టించబడింది. సాయి వల్లే షిరిడీ మహాపుణ్యక్షేత్రమైంది. సాయిబాబా సర్వులకి రసరమ్య రాగ మధురిమలు పంచే ఆశ్రయ స్థానమయ్యారు. ఆ దుఃఖ దావానలాన్ని తట్టుకోలేక కొందరు గుండెలు బద్దలయ్యేలా గట్టిగా విలపించారు. కొందరు అక్కడ కిందపడి దొర్లారు. కొందరు స్పృహ తప్పారు. ఈ ప్రకారంగా జనులు అఖండ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కన్నుల కొనలలో నుంచి దుఃఖాశ్రువులు వెల్లువలై ధారగా కారుతుండగా స్త్రీ పురుషులు ఉద్విగ్నులై అన్న పానాలు మానేసి దైన్యంగా అయ్యారు. బాబా స్థితి చూసిన గ్రామస్తుల దుఃఖానికి అవధుల్లేకుండా పోయింది. ఆబాల వృద్ధుల, భక్తుల మనసుల్లో అత్యంత అశాంతి చెలరేగింది. ఎక్కడ వినటానికి అనురాగ రమ్య రసభరితమైన అమృత తత్వపు కథ ఉంటుందో
ఎక్కడ ప్రతిరోజు అనేక రకాల అనంత ఆనంద లహరి అనుభవానికొస్తుందో, ఎక్కడ తొందరగా పోవాలంటే దారే దొరికేది కాదో, ఆ మసీదు ఇప్పుడు పాడుబడిపోయి కళావిహీనంగా కనిపించసాగింది. షిరిడీ నిత్యము భక్తులతో నిండిపోయి అందరితో కళకళలాడుతూ ఉండటానికి మూలకారణం బాబానే. కనుక ఆయన వెళ్ళిపోవటం గ్రామస్తుల మనసుల్లో కలవర ప్రభంజనం చెలరేగింది. ఆనంద మహాసౌరభమయ మారుతానికి మూలమైన మూర్తిభవించిన ఆనంద మంజుఘోషే అయిన సాయినాథ, మీరు భక్తుల కార్యాలు నెరవేర్చటానికి దేహధారణ చేశారు. తమ సంకల్పం నెరవేరాక ఈ షిరిడీలో మీరు దేహాన్ని త్యజించారు. మనసులో మల్లగుల్లాలు పడే మాకు మీరు అహోరాత్రులు అలసత్వం లేకుండా అపార కారుణ్యంతో అమలిన ఆప్యాయతానురాగాలతో హితోపదేశం చేస్తుండేవారు. కానీ బోర్లించిన కుండ మీద పోసిన నీరులా మీ ఉపదేశం పైనుంచి పైనే పోయింది. అక్కడ ఒక్క బొట్టు కూడా నిలవలేదు. మీరు ఎవరినైనా నొప్పిస్తే వెంటనే అది నాకు గుచ్చుకుంటుంది అని మీరు పదే పదే చెప్పేవారు. కానీ అది మాకు అంగీకారం కాలేదు. అలా మీ పట్ల మేము ఎంత అపరాధం చేశామో ఎవరూ మీ హితోక్తులను పట్టించుకోలేదు. ఆ ఆజ్ఞాభంగానికి ప్రాయశ్చిత్తాన్నే మీరు ఇలా చేశారా బాబా? వీరందరి పాపాలు పండాయా? ఇక ఇప్పుడు పశ్చాత్తాపపడి మాత్రం ప్రయోజనమేమిటి? ఇప్పుడు మా భోక్తృత్వాన్ని మేమే అనుభవించాలి. దానివల్ల మాపై విసుగుతో అడ్డుగా తెరవేసేశారా? కాలుడు మా మీద అకస్మాత్తుగా చావు దెబ్బ కొట్టాడు. మీరు తల బాదుకొని చెప్పినప్పటికీ వినని మా నిర్లక్ష్యాన్ని చూసి మీ మనసుకి ఏహ్యత కలిగి మీరు మాపై అలిగారు. వాసంత సమీరం లాంటి మునుపటి మీ ప్రేమ అంతా మరచిపోయారా? ఈ రోజుతో రుణానుబంధం తీరిపోయిందా? లేక ప్రేమ బీడుపడిందా? మీరింత హఠాత్తుగా పోతారని ఒకవేళ ముందే తెలిస్తే బావుండేదేమో. జనులు మొదటే జాగ్రత్త పడి ఉండేవారు. మేమంతా సోమరితనం కౌగిట్లో మత్తిలి ఉన్నాం. హాయిగా నిద్రపోయాం. చివరికిలా మోసపోయాం. మేం బ్రతికి ఉన్నా చచ్చినా ఒకటే. మేము గురుద్రోహులమయ్యాం. సమయానికి ఏమీ చేయలేకపోయాం. హాయిగా కూర్చోమంటే అది కూడా చేయలేకపోయాం. ఎంతో దూరం నుంచి షిరిడీ వచ్చి అనవసరంగా అక్కడ కూడా పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చునేవాళ్ళం. తీర్థక్షేత్రానికి వచ్చామని మర్చిపోయి అక్కడ కూడా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేవాళ్ళం. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు అంటూ భక్తులు నానా రకాలుగా ఉంటారు. కానీ సాయిబాబా వారందరినీ ఆత్మస్వరూపులుగా ఒకేలాగా చూసేవారు. ఎక్కువ తక్కువలని తేడా చూపించటం ఆయనకి తెలీదు. జగత్తులో భగవంతుడు తప్ప మరో పదార్థమే కనిపించని వారికి వారి దృష్టి అలా ఉండటం వల్ల తమని కూడా వాళ్ళు వేరుగా భావించరు. భక్తుడే ఈశ్వరుడు. గురువు కూడా ఈశ్వరుడి నుంచి వేరు కాదు. కానీ భక్తుడు, గురువు ఇద్దరూ కూడా తమ తమ స్వరూపాలను విస్మరించటం వల్ల పరస్పర భేదాలు ఉత్పన్నమవుతాయి. వస్తుతః మనం ఈశ్వరులమే. కానీ పారమార్థిక రూపురేఖలను విస్మరించటం అనే లక్షణం వల్లే ఈ భేదాలు ఉత్పన్నమవుతాయి. ఇదే అధఃపతనం. సార్వభౌమ చక్రవర్తికి తాను భిక్ష కోసం ఇల్లిల్లు తిరిగినట్లు కలవస్తుంది. కానీ మేల్కొన్న తరువాత తాను తన మూల స్థితిలోనే ఉన్నట్లు అతను తెలుసుకుంటాడు. మేల్కొన్నప్పుడు ఏ పనిలో లీనమై ఉంటామో అదే స్వప్నంలో ఆగిపోతుంది. తన స్వంత అనుభవంతో వచ్చే నిజమైన జాగృతి అంటేనే పూర్ణ అద్వైతంలో లీనమవటం. వాళ్ళు జ్ఞానులైనా అజ్ఞానులైనా తనని ఆశ్రయించిన వారందరిపై బాబా ప్రేమ చంద్రికల కుంభవృష్టి కురుస్తుండేది. ఆయన వారిని తమ ప్రాణం కన్నా ఎక్కువగా భావించేవారు. అక్కడ కొంచెం కూడా భేదం ఉండేది కాదు. ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడేనని అనుభవం కలిగినప్పటికీ వాళ్ళు ముద్దు ముచ్చటలు తీర్చటం వల్ల ఆ భక్తులంతా వివసత్వంతో బలైపోయారు. కొందరికి ఆయన ధన సంపత్తి ఇచ్చారు. కొందరికి సాంసారిక సుఖాన్ని, సంతతిని ఇచ్చారు. దానివల్ల వారెంతో మోహంలో పడిపోయి జ్ఞానప్రాప్తిని పోగొట్టుకున్నారు. బాబా ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసి నవ్వితే
దాన్ని ఇతరుల మీద చూపించలేదని, తమ మీదే బాబాకి అలౌకిక ప్రేమ అని వాళ్ళ దేహంలో అహంకారం వచ్చేది. అదే ఎవరి మీదైనా బాబా కోపంతో మాట్లాడితే వాళ్ళిలా అనేవాళ్ళు, వాళ్ళంటే ఈయనకి ఇష్టం లేదు, మా పట్లే ఆయనకి ఆదరం ఉంది, ఇతరులను ఆయన గౌరవించరు. అలా మాలో మేము పోటాపోటీలు పడుతుంటే బాబాకి ఆ భావం స్వప్నంలో కూడా ఉండేది కాదు. మేము అనవసరంగా మా హితాన్ని పోగొట్టుకున్నాం, కర్తవ్యాన్ని కూడా విస్మరించాం. అదృష్టవశాత్తు పరబ్రహ్మ సగుణమూర్తిగా మన పక్కనే ఉండగా నిజమైన కర్తవ్యాన్ని మర్చిపోయి పరిహాసాలనే ఇష్టపడ్డాం. షిరిడీకి రాగానే బాబా దర్శనం చేసుకునేవాళ్ళం, పూలు పళ్ళు సమర్పించేవాళ్ళం, కానీ దక్షిణ అడగగానే వెనుకంజ వేసేవాళ్ళం, అక్కడ ఉండేవాళ్ళం కాదు. అలాంటి గతి పట్టింది. మాకు మా హితాన్ని గురించి చెప్తున్నప్పుడు మా క్షుద్ర దృష్టి చూసి నిజంగానే మీకెంతో కష్టం కలిగి నిజధామానికి వెళ్ళిపోయారా బాబా? ఇప్పుడు స్వానందంలో నిమగ్నమైన మీ ఆ స్థితి మళ్ళీ మా కళ్ళ కనిపిస్తుందా? ఆనందమయ మూర్తి వెళ్ళిపోయింది కాదు, పోగొట్టుకున్నాం. ఇక జన్మ జన్మాంతరాల్లో కూడా ఆయన్ని చూడలేం. అయ్యయ్యో, మనదెంత ఘోర కర్మ! మన చేతులారా మనం సాయి సకుణ్ణి పోగొట్టుకున్నాం. ఏ కారణమూ లేకుండానే అలాంటి కారుణ్యమూర్తిని మనం పరాయివాడిగా చేసుకున్నాం. ఎవరిని బాధించకూడదు, అది మంచిది కాదు, దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అనే బాబా మాటలను మనం గుర్తుపెట్టుకోకుండా యథేచ్ఛగా దెబ్బలాడుకున్నాం. భక్తులకు అభక్తులకు బాధలు కలిగిస్తూ మనం సాయినాథుణ్ణి పోగొట్టుకున్నాం. ఆయన ఉపదేశించిన విషయాలు గుర్తొస్తున్నాయి. దానికిప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. 8 సంవత్సరాల పిల్లవాడినై ఈ జగత్తులో నేను తర్వాత ప్రకటమవుతాను అని మహారాజ్ భక్తులతో చెప్పారు. మూల గ్రంథంలోని ఉపోద్ఘాతం చూడండి. అందులో 2వ పేజీలో కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ ఇలా అంటారు. ఈ రచయితతో మహారాజ్ స్వయంగా ఒకసారి ఇలా అన్నారు, ఇప్పుడు నేను పోతున్నాను, తరువాత 8 ఏళ్ల వాడిగా వస్తాను. ఇక్కడ పాఠకులు 8 సంవత్సరాల వాడినై అన్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. దీనికి 8 సంవత్సరాల పిల్లవాడిగా ప్రకటమై అన్న స్పష్ట అర్థం వస్తుంది. ఇవి మహాత్ముల మాటలు, ఎవరూ వీటిని వ్యర్థమైన మాటలుగా అనుకోకూడదు. కృష్ణావతారంలో శ్రీ విష్ణువు అదే పని చేశారు. దేవకీ మాత ముందు బందికానాలో 8 సంవత్సరాల వయసులో అందమైన తేజోమయమైన రూపంతో శస్త్రధారణ చేసిన 4 చేతుల కృష్ణుని మూర్తి ప్రకటమైంది. దానికి కారణం అతనిలో పాపభారాన్ని తొలగించటానికైతే ఇక్కడ దీనభక్తులను ఉద్ధరించటమే ఉద్దేశం. ఇప్పుడు మనం మనసులో సందేహం పెట్టుకోవటం ఎందుకు? మహాత్ముల కుశలతను మనం తెలుసుకోలేం. ఇది ఒక జన్మకు సంబంధించిన విషయం కాదు, మునుపటి 72 జన్మల రుణానుబంధం అని బాబా తాము భక్తులతో కథలు చెప్పేటప్పుడు చెప్పారు. అలా సుమధుర సోయగాలు వెదజల్లే తమ ప్రేమతో మోసగించి మహారాజు ప్రవాసానికి వెళ్ళిపోయారు అనుకున్నా ఆయన తిరిగి వస్తారు అనే భక్తుల మనసుల్లో పూర్తిగా విశ్వాసం ఉంది. ఎంతమందికో ఆయన ప్రత్యక్షంగా దర్శనమిస్తారు, ఎందరికో స్వప్నంలో అనుభవాలు ఇస్తారు, అనేకులకు రహస్యంగా లీలలు చూపిస్తారు. అభక్తులకు ఆయన గుప్తంగా ఉంటారు, కానీ భావిక భక్తులకు ఆయన వాళ్ళున్న చోటనే కనిపిస్తారు. వారి వారి మనసుల్లో ఉన్న భావన బట్టే వారికి అనుభవాలు కలుగుతాయి. చావడిలో ఆయన గుప్త రూపంతో, మసీదులో పరబ్రహ్మ రూపంతో, సమాధి మందిరంలో సమాధి తీసుకున్న రూపంతో, సర్వత్రా సుఖ రూపంతో ఉంటారు. కనుక భక్తులు ఇప్పుడు సాయి సమర్థులకు ఈ జగత్తులో ఉండటానికి ఏ అడ్డు లేదని నిశ్చయం చేసుకోవాలి. ఆయన అక్షయంగా అఖండంగా ఇక్కడుంటారు. దేవుడు తమ నిజ ధామానికి పోతాడు, కానీ మహాత్ములకి ఇక్కడే బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. వారికి రాకపోకలు తెలియవు. వారు ఇక్కడే ఆనంద సుధా స్రవంతుల్లో ఐక్యరూపంలో ఉంటారు. కనుక చిన్న పెద్దలందరికీ నమ్రతాపూర్వకంగా నమస్కరించి విన్నపం చేస్తున్నాను. దీన్ని ఉత్సాహంగా వినండి. ఉత్తమ కీర్తి ఉన్న వారి సాంగత్యం కలుగుగాక. గురు చరణార విందాల్లో నిష్కామ ప్రీతి కలుగుగాక. గురు గుణాలను వర్ణించటంలో ఆసక్తి, నిర్మల భక్తి ఉత్పన్నమగుగాక.
గురు పాదాల్లో చెక్కు చెదరని అఖండ భక్తి కలుగుగాక. స్నేహానుబంధాన్ని దూరం చేయక భక్తులు అహోరాత్రులు సుఖ సంపన్నులుగా ఉందురుగాక. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशर बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू
मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి